హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెరిగాయి. రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి ఈ టోల్ ధరలు. కారు, జీప్, వ్యాన్లకు కిలోమీటర్కు 10 పైసలు పెరిగింది. ప్రస్తుతం కిలోమీటర్కు ₹2.34గా ఉంది. ఇది ఇకపై ₹2.44 అవుతుంది. మినిమస్ ఎల్సీవీలకు కిలోమీటర్కు 20 పైసలు పెంచారు. దీంతో కిలోమీటర్కు ₹3.77 కాస్త ₹3.94 అవుతుంది. బస్సులకు ₹6.69 నుంచి టోల్ ధర ₹7కు పెరుగుతుంది. ఇక భారీ వాహనాలకు కిలోమీటర్కు 70 పైసలు పెంచారు. భారీ వాహనాలకు కిలోమీటర్కుండే ₹15.09 ఇకపై ₹15.78 అవుతుంది. సో మొత్తానికి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై టోల్ ఛార్జీలు పెరిగాయి. రేపటి నుంచి ఈ పెరిగిన టోల్ ధరలు అమల్లోకి రానున్నాయి. కారు, జీప్, వ్యాన్లకు కిలోమీటర్కు 10 పైసలు పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కిలోమీటర్లకు ₹2.34గా ఉంది. ఇది ఇకపై ₹2.44 అవుతుంది. ఇక మినీ బస్, ఎల్సీవీలకు కిలోమీటర్కు 20 పైసలు పెంచారు. దీంతో కిలోమీటర్కు ₹3.77 కాస్త ₹3.94 అవుతుంది. ఇక బస్సులకు ₹6.69 నుంచి టోల్ ధర ₹7కు పెరుగుతుంది. భారీ వాహనాలకు కిలోమీటర్కు 70 పైసలు పెంచారు. భారీ వాహనాలకు కిలోమీటర్కుండే ₹15.09 ఇకపై ₹15.78 అవుతుంది. ఈ పెంచిన ధరలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఓఆర్ఆర్ ఛార్జీల ధరల పెంపు నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు, ఈ తాజా నిర్ణయంతో వివిధ ప్రాంతాల ఎగ్జిట్లకు దిగే వారిపై ఎంత అదనపు భారం పడుతుంది? రేపటి నుండి పెంచినటువంటి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. గతంలో అంటే సరిగ్గా ఏడాది క్రితం 2024 జూన్లో సైతం ఇదే రీతిలో 5% పైగా టోల్ ట్యాక్స్ని కూడా పెంచారు. గతంలో 5% పెంచినటువంటి టోల్ ఫీజు ఇప్పుడు సరిగ్గా ఏడాది కూడా తిరగకుండానే మళ్ళీ ఐఆర్బీ సంస్థ ఈ టోల్ని మరోసారి పెంచింది. రేపటి నుండి ఈ పెంచినటువంటి టోల్ ట్యాక్స్ అమల్లోకి రానుంది. అయితే మొత్తం 6 కేటగిరీలుగా ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా విభజించి మొత్తం వాటికి సంబంధించినటువంటి టోల్ ట్యాక్స్లను కూడా నిర్ణయించారు. సో ప్రజెంట్ ఔటర్పై ఇప్పటి వరకు కారు, జీప్తో పాటు వ్యాన్ అట్లాగే లైట్ వెహికల్స్కి సంబంధించి ఒక కిలోమీటర్కి దాదాపు 10 పైసలు పెంచారు. సో దీంతో ఒక కిలోమీటర్కి ఇప్పటి వరకు ₹2.34 అమౌంట్ చెల్లిస్తున్నటువంటి ఈ కారు, జీపు వాహనదారులు రేపటి నుండి ఒక 10 పైసలు అదనంగా చెల్లించనున్నారు. దీంతో ₹2.44 వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎక్కువగా భారం పడుతుంది మాత్రం భారీ సైజు వాహనాలకు అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వాళ్ళు కిలోమీటర్కి ₹15.09 చెల్లిస్తూ వచ్చారు. సో రేపటి నుండి పెరిగినటువంటి టోల్తో వాళ్ళు చెల్లించేటువంటి మొత్తం అమౌంట్ ₹15.78. ఈ విధంగా మొత్తం 6 కేటగిరీస్కి సంబంధించినటువంటి వెహికల్స్ని విభజించి రేపటి నుండి కూడా ఈ పెంచినటువంటి టోల్ ధరలు ఇంప్లిమెంట్ కానున్నాయి. సో దీని ద్వారా వాహనదారులకి ఎక్కువగా భారం పడుతుంది. మినీ బస్సు, ఎల్సీవీ వాహనాలకు సంబంధించి చూస్తే కిలోమీటర్కి 20 పైసలు పెంచారు. అంటే ఇప్పటి వరకు మినీ బస్సులు చెల్లిస్తున్నటువంటి దానికి అదనంగా మరొక 20 పైసల అమౌంట్ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా కరెక్ట్గా గత ఏడాది జూన్ 2024లో దాదాపు 5% పైగా అధిక రేట్లను కూడా ఐఆర్బీ సంస్థ పెంచింది. సో ఈ జూన్ కూడా తిరగకముందే మళ్ళీ టోల్ని పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. సో రేపటి నుండి పెంచేటువంటి టోల్ ధరలు అమల్లోకి రానున్నాయి. ఎస్ ప్రణీత, సో భారీ వాహనాలపై అదనపు భారం పడనుంది. బస్సులకు ₹6.69 నుంచి టోల్ ధర ₹7కు పెరుగుతుంది. భారీ వాహనాలకు కిలోమీటర్కు 70 పైసలకు పెంచారు. సో భారీ వాహనాలకు కిలోమీటర్కుండే ₹15.09 ఇకపై ₹15.78గా నిర్ణయించబోతున్నారు.